చర్చికి వెళ్లే క్రైస్తవ మహిళల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తక్కువగా ఉంటాయట. చర్చిలకు వెళ్లే మహిళల్లో మానసిక స్థైర్యం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనములో తేలింది. అటు చర్చిలకు వెళ్లని మహిళల్లో 5 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలున్నాయట. దాదాపు 90,000 మంది మహిళలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. అటు అనారోగ్యముతో ఉన్న వృద్ధులు కూడా చర్చికి వెళితే ఉత్సాహంగా ఉంటారు అని పరిశోధకులు తెలిపారు అని. ఏమండి, ఇక్కడ పేపర్ లో వచ్చినట్టు వార్తని చదివి వినిపిస్తున్నాను. అది విషయం. కారణం ఏంటంటే అక్కడికి వెళితే ఏదో చేసేస్తారనుకుంటారు. మత మార్పులే ఉండవు అక్కడ. మనసుకు ఆహ్లాదాన్ని, మనసుకు ఆనందాన్ని, మనసుకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు. అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఎందుకమ్మా కష్టాల్లో ఉన్నావు? నువ్వు దేవుడు లేడా? ఆ మాట చూడండి ఎంత ధైర్యంగా ఉంటుందో. ఎందుకమ్మా పంట చనిపోతావా? ఫెయిల్ అయిపోతే నువ్వు చనిపోతావా? ఆర్థిక ఇబ్బందులు చనిపోతావా? ఒకవేళ చావే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఎవరు మిగలనమ్మా. ఇదిగో బైబిల్లో చూసావా ఎలాంటి భక్తులు ఉన్నారో, ఎలాంటి భక్తులు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఇలాంటి కష్టాల్లో కూడా చూసావా దేవుని మీద ఆధారపడ్డారు, ఎలా వాళ్ళు నిలబడ్డారో అని ఇవి చెబుతామంటే అంతే. ఇందులో ఏమైనా మతం ఉందా? లేదే. కాదంతే. మనసుకు నెమ్మదినిచ్చే, మనసుకు ప్రశాంతతనిచ్చే, మనసును ఆదరించే, ధైర్యం చెప్పే ఆ మాటలే కదా కావాలి.